ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పగ వలన పాపము చేసిన యోసేపు అన్నలు. ఆదికాండము 37:6, 42 అధ్యాయము 22లో మనం చూస్తాం. పగ పట్టారు సొంత అన్నలు యోసేపు మీద. అందుకే యోసేపుని చంపడానికి ప్రయత్నం చేయాలని పన్నాగాలు చేస్తున్నారు. ఇంతకీ యోసేపు ఏం చేసాడు వాళ్ళని అంటే, యోసేపుకి దేవుడు కలలు ఇచ్చాడు. యోసేపు భవిష్యత్తులో అందరికీ అన్నం పెట్టబోతున్నాడని, తన అన్నలు తండ్రి కూడా యోసేపుకి నమస్కరించబోతున్నారని, యోసేపు ఒక దినాన ప్రపంచాన్ని ఏలబోతున్నాడని కలగన్నాడు. ఆ కలలు వచ్చి వాళ్ళ అన్నలకు చెప్పారు. వాళ్ళు అన్నారు, ఏరా మేము మీకు నమస్కరించాలా నీకు అనేసి కోపపడి యోసేపుకి ఒక నిక్నేమ్ పెట్టారు. ఏమనంటే కలలకు అనేవారు. యోసేపు వస్తుంటే అరే అడుగడుగు వస్తున్నాడు కలలకు అనేవాడు. మనం కూడా చాలామందికి నిక్నేమ్లు పెడతా ఉంటాం. లావుగా ఉంటే అరే లడ్డు అని, నల్లగా ఉంటే కర్రోడు అని, రకరకాలు కదా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పగబట్టారు. కలవరిచ్చారు యోసేపుకి, దేవుడే ఇచ్చాడు. తమ్ముడు వచ్చి అన్నలకి చెప్పినప్పుడు అన్నలు సంతోషించాలి, అవునరా నిజమా అని. కానీ పగబట్టారు. గుండెల్లో పగుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పగ ఉంటుంది. ఆ పగని నెరవేర్చడం కోసము సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పగతో రగిలిపోతూ ఉంటారు. అయితే దేవుడు మనతో ఉంటే, దేవుడు మనలో ఉంటే ఏ ఒక్కడు కూడా పగతో ఉండడండి. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. యోసేపులో దేవుడు ఉన్నాడు. యోసేపుని దేవుడు ప్రేమించాడు. అన్నలు దేవుని సన్నిధి లేదు వాళ్ళకి, వాళ్ళ గుండెల్లో దేవుడు లేడు. అందుకే పగ ఉంది. పగ ప్రేమ రెండు కలిసి పనిచేయవు. ఎక్కడ రెండు కలిసి నివాసం చేయవు. అన్న వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఏం చేద్దామండి, లేపేద్దాం. అయితే ఒక దినాన అన్నలను చూడాలని తమ్ముడైనటువంటి యోసేపు తెలుసుకుందామని వెళ్తూ ఉంటే, దూరం నుంచి చూసి అడుగడుగు వస్తున్నాడు కలలకు అనేవాడు. వీడిని గుంటలో వేసి చంపేద్దాం. అర్థమవుతుందా? వాళ్ళు ఒక ప్రణాళిక, ఒక కథనం రచించారు. యోసేపుని గుంటలో వేశారు. రూబేను బయటికి తీసి ఇష్మాయేలీయులకు అమ్మేశారు. ఇష్మాయేలీయులు వెళ్ళి పోతీఫరుకి అమ్మారు. అక్కడి నుండి జైలుకి వెళ్ళాడు. జైలు నుండి ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. ఇది స్టోరీ. పగ వలన పాపం చేశారు యోసేపు అన్నలు. అర్థమవుతుందా? మనకు చాలామంది అంటే ఇష్టం ఉండదు, ద్వేషం ఉంటుంది. అయితే దేవుణ్ణి తెలుసుకున్న వారిగా, దేవుని ప్రేమను పొందిన వారిగా ఎవరి మీద మనం ద్వేషం పెట్టుకోవద్దు, పగ పెట్టుకోవద్దు. పగ పెట్టుకుంటే ఏం చేస్తుందంటే, ఈ పగ మనల్ని పాపం చేసేటట్లు చేస్తుంది. అది ఎంత దూరమైనా తీసుకుని వెళ్తుంది. కాబట్టి దేవుని తెలుసుకున్న మనగా ఆయన ప్రేమను హృదయాల్లో పెట్టుకొని ముందుకు వెళ్తే, ఇదిగో యోసేపుని ఆశీర్వదించినట్టు, యోసేపుని ఉన్నతమైన స్థలములో దేవుడు ఏ విధంగా నిలబెట్టాడో, ఎక్కలేనటువంటి ఎత్తైన శిఖరముల మీద ఎలా తీసుకుని వెళ్ళాడో, మనల్ని కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన సమర్థవంతుడు, చాలినటువంటి దేవుడు. థ్యాంక్ యూ. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.